బోడుప్పల్ తిరుమల మీడోస్ కాలనీలో 22 ఏ జీవో భూ బాధితులతో మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు ముఖాముఖి నిర్వహించారు. 22 ఏ జీవోతో పేద మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. పిల్లల చదువులు, ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం ఆస్తులు అమ్ముకునే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. కమిషన్ల కోసమే ప్రభుత్వం ఈ జీవోను తీసుకొచ్చిందని విమర్శించారు. తెలంగాణ వ్యాప్తంగా లక్షల ఎకరాలను నిషేధిత జాబితాలో చేర్చారని అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లోపు 22 ఏ సమస్యను పరిష్కరించాలనలేదంటే అసెంబ్లీని నడవనీయమని హరీష్ రావు హెచ్చరించారు. గవర్నమెంట్ నిషేధిత జాబితాలో పెట్టడం జరిగింది. దాదాపుగా ఈ 37 ఎకరాల్లో 1950 నుంచి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిందండి. 3 కాలనీల్లో హేమానగర్ మోర్ దాన్ 1500 హౌసెస్, లక్ష్మీ గణపతి కాలనీ అండ్ ఇప్పుడు మనం నిలబడిన తిరుమల మెడోస్ కాలనీ, ఈ 3 కాలనీలు కలిసి దాదాపుగా మోర్ దాన్ 2000 హౌసెస్ తో మోర్ దాన్ 10,000 పీపుల్ ఆర్ స్టేయింగ్ ఇన్ దిస్ 3 కాలనీస్ అండి. ఈ 10,000 మంది జనాలను నివసిస్తూ వివిధ జిల్లాల నుంచి వృత్తిరీత్యా